హాయ్ అండి, నేను బాగుంటాను. మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అరటికాయ కూర వండుతున్నాను. ఎట్లా వండుతున్నాను చూద్దాం రండి. అరటికాయలు కట్ చేసుకుందాం, తోలు తీసుకుందాం. తొక్క తీసుకుందాం. ఒక్క నిమిషం కంటిన్యూ చేస్తూ ఓకే. అరటికాయలు తొక్క తీసుకుందాం. అరటికాయ ముక్కలు కట్ చేసాను, తాలింపు పెట్టుకుందాం. నీళ్ళు పోసుకుందాం. ఉల్లిపాయలు వేసాను, కరేపాకు వేసుకున్నాం. ఎల్లిమిర్చి వేసుకున్నాం, రెండు కట్ చేసి. ముక్కలు వేసుకుందాం. ఉప్పు, పసుపు, కారం వేసుకుందాం. కొంచెం పసుపు, ఒక స్పూన్ ఉప్పు, అర స్పూన్ కారం, నీళ్ళు వేసుకుందాం. అరటికాయ కూర కదా, నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దు. ఒక టీ గ్లాస్ నీళ్ళు చాలు. టీ గ్లాస్ కూడా అవసరం, అర గ్లాసు కూడా నీళ్ళు పోసుకుంటున్నాను చాలు. అరటికాయ ఊరినే ఉడికిపోతుంది. మరి మెత్తగా ఉంటే అరటికాయ బాగోదు. కొంచెం గట్టిగానే ఉండాలి. ఉడికిద్ది కానీ గట్టిగా బాగోదు. పక్కన తప్పవాలి. లేదా మూత పెట్టుకుందాం. అప్పుడే ఉడికిపోతుంది. చూసారా, ఐదు తక్కువ నీళ్ళు తక్కువ పోసుకుంటే సండిద్ది. ఇంకా మగ్గాలి. ఏం వేయకూడదు. ధనియాల పొడి అవి మీకు ఇష్టం చేసుకోవచ్చు, కానీ ఏం వేయకుండా ఇట్లనే వండాలి. బాగుండిద్ది. ఉప్పు కారంతోనే, పసుపు వేసుకుని. మూత పెట్టుకుందాం. చూద్దాం ఉడికింది. అయిపోయింది. కూర స్టవ్ బంద్ చేసుకున్నాం. ఎట్టాగే పడిపడుకు ఉండాలి కూర. మెత్తగా చూడిపోయి ఉండకూడదు ముక్క. ఎట్టాగే పడిపడుకుంటేనే కూర బాగుంది తింటుంటే అన్నంలో. చివరి పెట్టుకోకూడదు. అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకుందాం. స్టవ్ ఆపేసుకుందాం. ఇటు వండుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మరి చిముడిపోయేటట్టు వండితే తినరు, ఇష్టం ఉండదు. పొడి పొడిగా వండుకుని అరటికాయ కూర తిని చూసి చెప్పండి ఎట్టుందో. ఇంతే ఇక.